ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ధనయోగాల్ని ఏ విధంగా మనం పరిశీలించవచ్చు, ధనయోగం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలాగా, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉంది ధనయోగము, ఎప్పుడు ఆ ధనయోగం అనేది ఫలితాలను ఇస్తుంది, ఇలాంటి విషయాల్ని తెలుసుకున్నాము. ధనయోగాల గురించి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో కూడా కొన్ని కొత్త పాయింట్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ పాయింట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ప్రధానంగా ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే చూడవలసిన స్థానాలు ఆ లగ్నంతో పాటుగా 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్. ఇవి ధనయోగాలకి కారణమైనటువంటి స్థానాలు. అయితే పరాశరుడు చెప్పినటువంటి కొన్ని యోగాలు, క్లాసిక్ యోగాలు ఉన్నాయి. అవి కూడా ధనయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పంచమహాపురుష యోగాలు, చంద్రమంగళ యోగము, గజకేసరి యోగము, ఈ విధంగా కొన్ని యోగాలు ధనయోగాన్ని కూడా ఇస్తాయి రాజయోగాలతో పాటుగా. అయితే ధనయోగం విషయంలో చాలా బాగా పనిచేసేటువంటి కాంబినేషన్, అంటే చాలా అద్భుతమైనటువంటి ధనయోగం ఇచ్చేటువంటి కాంబినేషన్ 2nd లార్డ్ అండ్ 11th లార్డ్ కాంబినేషన్. అంటే 2nd లార్డ్ 11th హౌస్లో ఉండడము, 11th లార్డ్ 2nd హౌస్లో ఉండడం, ఈ విధంగా పరివర్తన చెందడము, లేదా 2nd లార్డ్ 11th లార్డ్ ఇద్దరూ కలిసి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, 2nd హౌస్లో కానీ, 11th హౌస్లో కానీ ఉండడము, ఇవన్నీ కూడా ధనయోగాలుగా చెప్పబడ్డాయి. అలాగే కోణస్థానాలు ధనయోగాలను ఇవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి. కోణస్థానాలకి లక్ష్మీ స్థానాలు అని పేరు. కాబట్టి 5th హౌస్, 9th హౌస్, అలాగే లగ్నము. లగ్నం అనేది కేంద్రము, కోణం రెండు అవుతుంది కాబట్టి లగ్నము, 5th హౌస్, 9th హౌస్ ఇవి చాలా బాగా సహకరిస్తాయి ధనయోగాన్ని ఇవ్వడానికి. వీటి మధ్య కనుక సంబంధం ఉండి ఎటువంటి పాపగ్రహం యొక్క దృష్టి లేకుండా బలంగా కనుక ఉన్నట్టయితే కాంబినేషన్ చక్కటి ధనయోగాన్ని అనుభవిస్తారు. అయితే ధనయోగాన్ని ఎప్పుడైతే ఈ పంచమాధిపతి, భాగ్యాధిపతి ఇస్తున్నారో వారికి లైఫ్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా లైఫ్ అంతా సాగడానికి సహాయపడతాయి ఈ ప్లానెట్స్. అందుకే 5th హౌస్కి, 9th హౌస్కి, లగ్నానికి వీటికి లక్ష్మీ స్థానాలు అని పేరు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో 2nd లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్ లగ్న లార్డ్తో కలిసి ఉండడము. ఈ లార్డ్స్ అంటే 1, 2, 5, 9, 11 ఈ లార్డ్స్ ఉచ్చలో ఉండడము. ఈ ఉచ్చస్థితి కూడా ధనయోగానికి బలాన్ని పెంచుతుంది. అయితే ప్రతికూల పరిస్థితులు ఏంటి అని చూసినట్టయితే ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం వక్రించకుండా ఉండడము, రవితో చేరి రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందకుండా ఉండడము, దుస్థానాధిపతులతో చూడబడకుండా ఉండడము, ఇటువంటి కొన్ని సూత్రాలు కనుక అవి క్వాలిఫై అయినట్టయితే ధనయోగం అనేది చాలా కంఫర్టబుల్గా రిజల్ట్స్ని ఇవ్వగలదు. అయితే ఈ వీడియోలో పరాశరుడు చెప్పినటువంటి కొన్ని ధనయోగాల్ని నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి లగ్నానికి కూడా, మేషం నుంచి మీనం వరకు ప్రతి లగ్నానికి కూడా కొన్ని చాలా ఫండమెంటల్ కాంబినేషన్స్ ధనయోగాస్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి లగ్నాన్ని చార్ట్లో చూపిస్తూ కేవలం ధనయోగం ఉండేటువంటి ప్లేస్మెంట్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ధనయోగాలు అనేవి ఎలా ఏర్పడతాయి, ప్రతి లగ్నానికి కూడా ఆ కాంబినేషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా ధనయోగాన్ని స్టడీ చేసేప్పుడు మనం చూడవలసిన స్థానాలు 1, 2, 5, 9, 11 వాటి అధిపతులు. అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి. అలాగే ఆ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం అనేది కూడా ధనయోగానికి బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా ప్రతి లగ్నానికి కూడా ఒక యోగకారక గ్రహం ఉంటుంది. ఆ యోగకారక గ్రహం యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే ఆ ధనయోగానికి బలం చేకూరుతుంది. ఇక ఒక్కొక్క లగ్నాన్ని తీసుకుని ధనయోగాలు ఏర్పడే కాంబినేషన్స్ ఏంటి అని చూసినట్టయితే మొదట మేషలగ్నము. మేషలగ్న జాతకులకి రవి యోగకారకుడు, 5th హౌస్ లార్డ్ రవి అవుతాడు. ఇటువంటి రవి కనుక 5th హౌస్లో ఉండి గురువు, కుజుడు వీరిద్దరూ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా లగ్నంలో కనుక లగ్నాధిపతి అయిన కుజుడు ఉండి ఆ కుజుడితో పాటు
చంద్ర, శుక్ర, శని ఈ గ్రహాలు ఉంటే ఇది కూడా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. లేదా లగ్నంలో కుజుడు ఉండి ఈ 3 గ్రహాలు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ శుక్రుడు సప్తమంలో ఉండడము, శని సప్తమంలో వచ్చి ఉండడము అనేది కూడా మాలవ్యోగాన్ని, శశయోగాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ చంద్రశుక్రుల కలయిక అనేది చాలా మంచి ధనయోగం, రాజయోగం ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇది ఒక క్లాసిక్ ధనయోగ మేషలగ్న జాతకులకి. ఇక ఇంకో కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఇదే మేషలగ్నానికి కుజు 10th హౌస్లో ఉండి పుచ్చలో ఉంటాడు, రోచక యోగాన్ని ఇస్తాడు. శని కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది మేషలగ్న జాతకులకి. అలాగే శుక్రుడు 8th హౌస్లో ఉండి కుజుడు కనుక 2nd హౌస్లో ఉన్నట్టయితే ఇక్కడ రాశి పరివర్తన అనేది జరిగింది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వీటి ద్వారా ధనాన్ని సంపాదించడానికి ఈ కాంబినేషన్ అనేది సహాయపడుతుంది. ఇక 2nd లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్ ఇటువంటి గ్రహాల పాత్ర కనుక చూసినట్టయితే 2nd లార్డ్ శుక్రుడు అవుతాడు. ఇటువంటి శుక్రుడు 12th హౌస్లో ఉచ్చలో ఉంటాడు మేషలగ్న జాతకులకి. ఇది ధనయోగాన్ని ఇస్తుంది, కానీ ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి ఒక నేచర్ కూడా ఉంటుంది. అలాగే మేషలగ్నానికి 9th లార్డ్ వచ్చేసి గురువు అవుతాడు. ఇటువంటి గురువు కనుక 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే ధనయోగాన్ని సూచిస్తుంది. ఇది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. ఇలా కొన్ని కాంబినేషన్స్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకునేటువంటి కాంబినేషన్స్ ఇక్కడ చెప్పడం జరిగింది మేషలగ్న జాతకులకి ప్రధానంగా. ఆ తర్వాత నెక్స్ట్ లగ్నానికి వెళ్ళినట్టయితే వృషభ లగ్నం. వృషభ లగ్నానికి 5th హౌస్లో బుధుడు ఉచ్చ చెంది ఉంటాడు. బుధుడు ఉండి 11th హౌస్లో కనుక చంద్రకుజులు ఉన్నట్టయితే ఇది చంద్రమంగళ యోగాన్ని ఇస్తుంది. అందులో 11th హౌస్లో బుధుడు 5th హౌస్లో ఉచ్చ చెంది ఉంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచించే ప్లేస్మెంట్ ఇది. అలాగే శుక్రుడి పాత్ర చూసినట్టయితే ఇదే వృషభ లగ్నానికి లగ్నాధిపతి అవుతాడు. కాబట్టి ఈ శుక్రుడు లగ్నంలో ఉండి శుక్రుడితో పాటు బుధ, శని ఈ 2 గ్రహాలు ఉంటే ఇది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. లేదా బుధ, శనులు 7th హౌస్లో ఉన్న ధనయోగాన్ని సూచిస్తుంది. ఇది కూడా ఒక క్లాసిక్ ధనయోగ. అలాగే బుధుడు, శని కూడా సెకండ్ హౌస్లో ఉంటే చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ 2nd లార్డ్ బుధుడు అయ్యాడు, శని భాగ్యాధిపతి అయ్యాడు. వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు, ఒకటే యోగకారకుడు ఉంటాడు కాబట్టి చాలా ప్రబలమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ప్రబల యోగకారకుడైన శని బుధుడితో కలిసి 2వ ఇంట్లో ఉండడం అనేది కూడా చాలా చక్కటి రాజయోగము. ఇక ఆ తర్వాత లగ్నము కర్కాటక లగ్నానికి వస్తే, మిథున లగ్నానికి వచ్చినట్టయితే మిథున లగ్నానికి శుక్రుడు పంచమంలో స్వక్షేత్రంలో ఉండి శని కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. నీచలో ఉన్నా కానీ శని ధనయోగాన్ని ఇవ్వడానికి సహాయపడతాడు. అలాగే లగ్నాధిపతి నుంచి కనుక చూసినట్టయితే మిథున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండి
శని శుక్రులు కనుక ధనస్సులో 7వ ఇంట్లో ఉన్నట్టయితే ఇది ధనయోగాన్ని సూచిస్తుంది. లేదా వీరిద్దరూ బుధుడితోనే కలిసి లగ్నంలో ఉన్నా కానీ ఇలా ఇది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది మిథున లగ్నానికి. అదేవిధంగా ఇదే మిథున లగ్నానికి బుధ-కుజ కాంబినేషన్ అనేది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఉదాహరణకి 9th హౌస్ కుంభం అవుతుంది. ఇక్కడ కనుక బుధ-కుజ ఉన్నట్టయితే ఉండి శుభగ్రహ వీక్షణ ఏదైనా కనుక ఉన్నట్టయితే ఇద్దరి మీద అది ధనయోగాన్ని సూచిస్తుంది. ఇక ఆ తర్వాత లగ్నమైనటువంటి కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే లగ్నంలో చంద్ర, గురు, కుజ ఇది చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్. ఎందుకు అంటే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉండడం అనేది ఒక రాజయోగ ప్లేస్మెంట్గా చెప్పబడింది పరాశర హోరశాస్త్రంలో. అదేవిధంగా గురు చంద్రుల కలయిక గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. కుజ చంద్రుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తుంది. గురు కుజుల కలయిక గురుమంగళ యోగాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి ధనయోగంగా మనం చూడొచ్చు. అదేవిధంగా కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు అవుతాడు కాబట్టి కుజుడు యొక్క పాత్ర చాలా ముఖ్యము ధనయోగాన్ని ఇవ్వడంలో. సహజంగానే లగ్జరీస్ ఇచ్చేటువంటి ప్లానెట్ అయిన శుక్రుడు కనుక 9th హౌస్లో ఉండి ఉచ్చలో ఆపోజిట్లో 3rd హౌస్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఇది కూడా చాలా ప్రబల ధనయోగాన్ని సూచిస్తుంది. ఇక తర్వాత లగ్నము సింహలగ్నము. సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే గురువు చాలా శుభగ్రహం సింహలగ్నానికి. ఇటువంటి గురువు 5th హౌస్లో స్వక్షేత్రంలో ఉండి 11th హౌస్లో కనుక చంద్రకుజులు ఉన్నట్టయితే ఈ కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తుంది. అద్భుతమైన ధనయోగాన్ని సూచిస్తుంది. చంద్రమంగళ యోగము సహజంగానే ధనయోగము. అటువంటి చంద్రమంగళ యోగం 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచిది. ఈ లగ్నానికి గురు దృష్టి కలిగి 5th హౌస్లో గురువు ఉండి 11th హౌస్లో చంద్రకుడిని చూడడం అనేది చాలా మంచి ధనయోగం సింహలగ్న జాతకులకి. అదేవిధంగా లగ్నాధిపతి రీత్యా ధనయోగాన్ని చూడాలనుకుంటే లగ్నాధిపతి అయిన రవి లగ్నంలో ఉండి గురుకుజులతో కలిసి ఉన్నట్టయితే ఇది ధనయోగాన్ని సూచిస్తుంది. లేదా రవి లగ్నంలో ఉండి గురుకుజులు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కూడా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత లగ్నం కన్యా లగ్నం. కన్యా లగ్నానికి శని ధనయోగాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహము. శని స్వక్షేత్రంలో 5th హౌస్లో ఉండి బుధ కుజ వీరిద్దరూ కూడా 11th హౌస్లో అంటే కర్కాటకంలో ఉన్నట్టయితే ఇది చాలా మంచి ధనయోగాన్ని సూచిస్తుంది కన్యా లగ్న జాతకులకి. లగ్నాధిపతి రీత్యా చూసినట్టయితే ఉదాహరణకి లగ్నాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు లగ్నంలోనే ఉండి శని శుక్రులు కూడా కలిసి ఉన్నట్టయితే ఇది ధనయోగం అవుతుంది. లేదా శని శుక్రులు బుధుడికి ఆపోజిట్లో ఉన్నా సరే.
ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఒకవేళ లగ్నంలో ఉంటే నీచభంగం అవుతుంది. రెండవ రకాలుగా కూడా ధనయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా గురుచంద్రులు కలిసి 9th హౌస్లో ఉండి, ఇది 9th హౌస్ వృషభం అవుతుంది. గురు చంద్ర 3rd హౌస్లో ఆపోజిట్గా కుజుడు ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. ఇక తర్వాత లగ్నము తులా లగ్నం. తులా లగ్నానికి శని యోగకారకుడు. అటువంటి శని కనుక 5th హౌస్లో ఓన్ హౌస్లో ఉండి బుధ కుజ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ధనయోగాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి రీత్యా కనుక చూసినట్టయితే లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు తులకి. అటువంటి శుక్రుడు లగ్నంలో ఉండి బుధశనులు కూడా కలిసి ఉన్నట్టయితే ఇది ధనయోగాన్ని ఇస్తుంది. లేదా ఈ బుధశనులు ఇద్దరు కూడా 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా శుక్రుడితో పాటు రవి చంద్ర వీరి కలయిక లగ్నంలో ఉన్నా కానీ ధనయోగాన్ని ఇస్తుంది తులా లగ్న జాతకులకి. ఇక ఆ తర్వాత లగ్నము వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నము, ఈ వృశ్చిక లగ్న జాతకులకు కూడా గురువు పంచమాధిపతిగా చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. ఇటువంటి గురువు 5th హౌస్లో ఉండి చంద్రకుజులు 11th హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది కాంబినేషను. అదేవిధంగా లగ్నాధిపతి రీత్యా కనుక చూసినట్టయితే లగ్నాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉండి చంద్ర శని శుక్ర కూడా అక్కడ ఉన్నట్టయితే ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. లేదా ఈ ముగ్గురు 7th హౌస్లో ఉన్నా కానీ ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఇక ధనుసు విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండి గురువుతో పాటు బుధ కుజ ఉన్నట్టయితే ఇది కూడా చాలా మంచి ధనయోగం. ఇది లేదా ఇక్కడ ఆపోజిట్ 7th హౌస్లో ఉన్నా కానీ ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధనుర్లగ్నానికి రవి భాగ్యాధిపతి అవుతాడు. అటువంటి రవి కనుక బుధుడితో కలిసి 5th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా చక్కటి ధనయోగం. ఎందుకంటే రవి ఇక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు, అంటే ఉచ్చ చెందుతాడు. భాగ్యాధిపతి పంచమంలో ఉచ్చలో ఉండడము, అలాగే సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడితో కలిసి ఉండడం, ఇది ధనయోగము. ఇక ఆ తర్వాత మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 5th హౌస్లో స్వక్షేత్రంలో ఉండి శని 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది ఈ ప్లేస్మెంట్. లేదా శని కాకుండా కుజుడు ఉన్నా కానీ స్వక్షేత్రంలో అది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. ఇక్కడ శని ఉంటే ధనయోగం ఎలా అవుతుంది అంటే శని 2nd లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉంటాడు కాబట్టి ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు. కుజుడు 11th లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉంటాడు కాబట్టి కుజుడు కూడా ధనయోగాన్ని ఇస్తాడు. ఇక తర్వాత లగ్నానికి వెళ్ళినట్టయితే
కుంభలగ్నము. ఈ లగ్నానికి బుధుడు స్వక్షేత్రంలో 5th హౌస్లో ఉండి చంద్రకుజులు కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా మంచి ధనయోగము. అలాగే లగ్నాధిపతి అయిన శని నుంచి ధనయోగాన్ని కనుక చూస్తే లగ్నంలో శని, గురు, కుజ ఈ ముగ్గురు కలయిక చాలా మంచి ధనయోగాన్ని ఇస్తుంది కుంభలగ్న జాతకులకి. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండి బుధకుజులు కూడా లగ్నంలో ఉంటాయి. ఇది ధనయోగాన్ని ఇస్తుంది. లేదా ఈ బుధకుజులు 7th హౌస్లో ఉన్నా కానీ ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. అదేవిధంగా పంచమాధిపతి పాత్ర చూసినట్టయితే గురువు లగ్నంలో ఉండి చంద్రుడు కనుక 5th హౌస్లో ఉంటే ఇది చాలా మంచి ధనయోగం. ఎందుకంటే చంద్రుడు 5th హౌస్కి లార్డ్ అయ్యి 5th హౌస్లో ఉంటాడు కాబట్టి చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ గురువు చంద్రుడిని చూడడం కూడా జరుగుతుంది పంచమ దృష్టితో. ఈ విధంగా కొన్ని బేసిక్ ఫండమెంటల్ ధనయోగాలు నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇలా కనుక ఉన్నట్టయితే తప్పకుండా ధనయోగం అనేది ఆ గ్రహాల యొక్క మహాదశలో యాక్టివేట్ అవుతుంది. అయితే ఎంత బలంగా ఉంది అనేది ఇందాక చెప్పినట్టుగా వక్రించకుండా ఉండడం, గ్రహాలు దుస్థానాధిపతుల చేత చూడబడకుండా ఉండడము, ఇటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే నవాంశలో బలంగా కనుక ఉన్నట్టయితే ఈ గ్రహాల యొక్క బలం కూడా పెరుగుతుంది కాబట్టి అది కూడా మనం పరిశీలించాలి. ఈ విధంగా కొన్ని బేసిక్ ధనయోగ కాంబినేషన్స్ అనేవి ఈ వీడియోలో నేను ఈ చార్ట్లో చూపిస్తూ డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా 5th లార్డ్, 5th హౌస్, 11th హౌస్, లగ్న, శుభగ్రహాలు ఎటువంటి ధనయోగాల్ని ఇచ్చాయి ప్రతి లగ్నానికి అనేది చూపించాను. అలాగే యోగకారకుడు కూడా ధనయోగంలో పార్టిసిపేట్ చేసినప్పుడు, పాల్గొన్నప్పుడు చాలా బలాన్ని పొందుతుంది ఆ యోగము. ఎందుకంటే ఒక ప్రతి లగ్నానికి ఒక యోగకారక గ్రహం అనేది ఉంటుంది. ఆ యోగకారక గ్రహం కూడా ధనయోగంలో పాల్గొన్నట్టయితే ఆ యోగం యొక్క స్ట్రెంగ్త్ అనేది, అంటే బలం అనేది పెరుగుతుంది. ఈ విధంగా ధనయోగాల్ని మన చార్ట్లో ఉన్నాయా లేదా అని చాలా త్వరగానే మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏర్పడినట్టయితే ఆ యోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క మహాదశలో చాలా చక్కటి ఫలితాన్ని అనుభవిస్తాడు జాతకుడు. ఈ విధంగా కొన్ని సూత్రాలని ఈ వీడియోలో నేను ధనయోగ సంబంధంగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.